మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మోహిని ఏకాదశి పరమ పవిత్రమైన రోజు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 1 గంటలో మీ దశ మారిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. అదృష్టం మీ తలుపు తడుతుంది. కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలు వింటారో వారికి ఉండే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు మోహిని ఏకాదశి కథను వింటే చాలు, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు. ఓ జనార్దన, వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దాన్ని ఆచరించే పద్ధతి ఏమిటి? దానిని ఆచరించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి? దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మనందన, వశిష్ఠుడు శ్రీరాముడికి తెలిపిన ఒక కథను నేను నీకు వివరిస్తాను. సావధానంగా విను అని చెప్పాడు. ఒకసారి శ్రీరాముడు జనకపుత్రిక అయిన సీతాదేవి వియోగంతో అత్యంత వేదనకు గురై సమస్త పాప దుఃఖ వినాశకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్ఠుడిని అడిగాడు. వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు. శ్రీరామచంద్ర, నీ ప్రశ్న సకల మానవాళికి లాభదాయకమైనది. కేవలం నీ మంగళకర నామం ఉచ్చరించినందుకే మానవులు పునీతులై పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతున్నారు. అయినా సాధారణ మానవుల లాభం కోసం నేను ఒక మహావ్రతాన్ని వివరిస్తాను, విను అని ఇలా చెప్పసాగాడు. వైశాఖ శుక్లపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అది ఎంతో మంగళకరమైనది. ఆ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు, దుఃఖాలు, మాయ పటాపంచలవుతాయి. దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను నేను చెప్తాను, విను అని అన్నాడు. పవిత్ర సరస్వతీ నదీ తీరంలో భద్రావతి అనే సుందరమైన నగరం ఉండేది. దానిని ద్యుతిమానుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు చంద్రవంశానికి చెందినవాడు. సహిష్ణుత కలిగిన అతడు సత్యసంధుడై ఉండేవాడు. అదే నగరంలో ధనపాలుడు అనే విష్ణు భక్తుడు కూడా ఉండేవాడు. వైశ్య వర్ణానికి చెందిన ధనపాలుడు ఎన్నో సత్రాలను, విద్యాలయాలను, విష్ణు మందిరాలను, వైద్యశాలలను, విశాలమైన రహదారులను నిర్మింపచేశాడు. మంచినీటి బావులను త్రవ్వించాడు. ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు. ఆహార వసతి కల్పించాడు. ఈ విధంగా తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సద్వినియోగపరిచి అతడు తన పేరును నిలబెట్టుకున్నాడు. అందరికీ శ్రేయోభిలాషి అయినటువంటి ఈ విష్ణు భక్తుడికి సమనుడు, ద్యుతిమానుడు, మేధావి, సుకృతి, దుష్టబుద్ధి అనే 5 పుత్రులు ఉన్నారు. వారిలో దుష్టబుద్ధి పరమ పాపి, చెడు ప్రవర్తన కలవాడు. దుష్టబుద్ధి వైశ్య సాంగత్యం కలవాడై మద్యపానం పట్ల మక్కువ చూపించేవాడు. ఇతర ప్రాణులను చంపటంలో, హింసించటంలో అతనికి ఆనందం కలిగేది. కుల కలంకంగా తయారైన అతడు దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, బ్రాహ్మణులకు ఏమాత్రం గౌరవం ఇచ్చేవాడు కాదు. పాపాత్ముడైన దుష్టబుద్ధి తండ్రి ధనాన్ని దుర్వినియోగం చేసేవాడు. ఒకసారి అతడు రహదారిలో ఒక వైశ్య భుజంపై చెయ్యి వేసి నడవడాన్ని చూసి చలించిపోయిన ధనపాలుడు అతనిని ఇంటి నుండి తరిమివేశాడు. ఆ విధంగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరి ప్రేమను కోల్పోయి వీధిలో పడిన దుష్టబుద్ధి తనకు ఉన్న వస్త్రాలను, ఆభరణాలను అమ్ముకొని కొంతకాలం తన పాపకర్మలను కొనసాగించాడు. ఆ ధనం కూడా ఖర్చవగానే నిజమైన కష్టాలు ఆరంభమయ్యాయి. తగినంత ఆహారం లభించక అతడు బక్కచిక్కిపోయాడు. చింతాగ్రస్తుడైన దుష్టబుద్ధి ఇక చేసేది లేక దొంగతనానికి సిద్ధపడ్డాడు. ఒక్కొక్కసారి రక్షక భటులకు కూడా చిక్కిన అతని తండ్రి గొప్పతనాన్ని చూసి వారు అతనిని వదిలివేసేవారు. కానీ ఒకసారి అతడు ఒక పెద్ద దొంగతనం చేసి పట్టుపడ్డాడు. అప్పుడు రాజు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. ఆ విధంగా దేశ బహిష్కరణకు గురైన దుష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలి దప్పులకు లోనై విచక్షణారహితంగా పశువులను, పక్షులను చంపి పచ్చి మాంసాన్నే తినసాగాడు. ఆ విధంగా విలంబులు పట్టుకుని ప్రాణహింస అనే పాపం చేస్తూ అతడు అనేక సంవత్సరాలు గడిపాడు. ఆ విధంగా అడవిలో సంచరిస్తూ ఒకరోజు దుష్టబుద్ధి కౌటన్య ఋషి ఆశ్రమంలో ప్రవేశించటం జరిగింది. అది వైశాఖ మాసం. ఆ ఋషి గంగా నదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు.
దైవాంశంగా ఆ ఋషి వస్త్రం నుండి ఒక నీటి చుక్క దుష్టబుద్ధి మీద పడింది. దాంతో అతని సమస్త పాపాలు నశించాయి. వెంటనే పరివర్తన కలిగిన దుష్టబుద్ధి తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలపమని కౌటన్య ఋషిని ప్రార్థించాడు. అతని మాటలు విన్న కౌటన్య ఋషి కరుణతో ఈ విధంగా పలికాడు: నీ పాపాలన్నీ కూడా శీఘ్రంగా నశించే ఉత్తమమైన పద్ధతిని చెబుతాను విను. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరు పర్వతమంత పాపరాశిని అయినా నశింపచేయగలుగుతుంది. కాబట్టి ఆ ఏకాదశిని నీవు శ్రద్ధతో ఆచరించు అని తెలిపాడు. కౌటన్య ఋషి చెప్పిన మాటలు విన్న దుష్టబుద్ధి తన ఉపదేశించిన విధిని అనుసరించి మోహిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు. ఆ వ్రతఫలంతో అతడు సమస్త పాపాలకు దూరమై దివ్య దేహాన్ని పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు. ఈ ఏకాదశి వ్రతం మాయను తొలగించి అజ్ఞానందకారాన్ని పటాపంచులు చేస్తుంది. తీర్థస్నానం, దానం, యజ్ఞాచరణ వలన కలిగే పుణ్యరాశి అయిన ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరించటం వలన కలిగే పుణ్యం దేనితో సరిచాలదు అని తెలిపారు. మోహిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే కష్టాలు మరియు బాధలు తీరతాయని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి భగవంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకు సుఖ సంతోషాలు కలుగుతాయి. విష్ణువు తన స్త్రీ అవతారమైన మోహిని రూపాన్ని ధరించిన రోజును పురస్కరించుకొని ఈ మోహిని ఏకాదశిని హిందువులు జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షాన 11వ రోజున ఈ పండుగ జరుపబడుతోంది. ఈ రోజు ఉపవాసం ఉండటం అత్యంత ముఖ్యమైన చర్యగా పెద్దలు సూచిస్తూ ఉంటారు. రోజంతా నిష్ఠతో దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండటం ద్వారా ఆర్థిక నష్టాలకు స్వస్తి పలికి ఆరోగ్యకర లాభదాయక జీవనానికి మార్గ సుమంగనం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈరోజు విష్ణు దేవాలయాలన్నీ కూడా భక్తులతో కలకలలాడుతూ యజ్ఞ యాగాదులతో పూజా పునస్కారాలతో నూతన వైభవాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. కేవలం విష్ణు దేవాలయాలే కాకుండా విష్ణువు దశావతారాలకు సంబంధించిన దేవాలయాల్లో కూడా ఈ పండుగ ప్రత్యేకంగా జరుపబడుతుంది. ఈరోజు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం వస్తుంది. ఈ ఉపవాస దీక్ష ఫలితాలను గురించి వశిష్ఠుడు శ్రీరాముడికి మరియు కృష్ణుడు పాండవాగ్రజుడైన ధర్మరాజునకు వివరించారు. అంతేకాదు సూర్య పురాణంలో కూడా తెలుపబడినది. ఈ వ్రతం ఆచరించటం ద్వారా యజ్ఞ యాగాదులతో పాలు పంచుకోవటం కన్నా తీర్థయాత్రలకు వెళ్ళటం కన్నా ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని మరియు జనన మరణాల బాధలు లేకుండా కైవల్యాన్ని పొందగలరని పురాణాల్లో చెప్పబడింది. ఈ మోహిని ఏకాదశి వెనుక ఒక కథ కూడా ఉంది. దేవదానవుల క్షీరసాగర మదనంలో అమరత్వాన్ని ఇవ్వగలిగిన అమృత భాండం ఉద్భవించింది. కానీ ఈ అమృత భాండం తమకే సొంతం కావాలని భావించిన ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో దానవుల చేతికి అమృత భాండం చిక్కితే వారు అమరులవ్వటం వలన లోకాలు అల్లకల్లోలమవుతాయని భావించిన దేవతలు తెలివైన విష్ణువే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపగలడని తెలుసుకొని ఆశ్రయించారు. దానవులతో భౌతికంగా యుద్ధానికి దిగటం కన్నా తెలివితో జయించవచ్చునని భావించిన విష్ణువు అప్సరస వంటి మోహిని అవతారానికి సిద్ధమయ్యాడు. మోహిని అనగా ఆకర్షణ అని కూడా అర్థం ఉంది. అప్సరసను తలపించే అందంతో దానవుల దృష్టిని తన వైపు తిప్పుకోగలిగిన మోహిని దానవులకు అనుమానం రాకుండా వారికి నీటిని, దేవతలకు అమృతాన్ని అందివ్వటంలో సఫలీకృతమైంది. ఈ కారణం చేతనే దేవతలు అమరులయ్యారు. ఈ విధంగా లోక కళ్యాణం కొరకు విష్ణువు దాల్చిన అవతారమైన మోహిని రూపానికి ప్రతీకగా ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష 11వ రోజున ఈ మోహిని ఏకాదశి జరుపుతూ ఉంటారు. అంటే ఈ ఏకాదశికి ఇలా పేరు రావడానికి కారణం ఈ కథ. అలాగే ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి మోహిని రూపంలో శివుడికి ఎలా సాయం చేశాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి. అనగనగా భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అడవిలో కఠోర తపస్సు చేస్తూ ఉన్నాడు. ఓం నమశివాయ అంటూ భస్మాసురుడి ఘోర తపస్సుకు మెచ్చిన శంకరుడు భస్మాసురుడి ముందు ప్రత్యక్షమైనాడు. నాయనా ఏమి కావాలో కోరుకో అంటూ
శంకరా, నాకు మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు భస్మాసురుడు. అప్పుడు శివుడు నవ్వాడు. ఒరే నాయనా, పుట్టిన జీవి చావక తప్పదు, చచ్చిన జీవి మళ్ళీ పుట్టక తప్పదు. అందుకని నువ్వు అడిగిన ఆ వరం ఇవ్వడానికి వీలు కాదు. అది కాకుండా ఇంకొకటి ఏదైనా కోరుకో అని చెప్పాడు శంకరుడు. భస్మాసురుడు ఆలోచించాడు. ఈ వరం ఇవ్వడంట, దీనిలాగానే ఇంకొకటి ఏదైనా అడగాలి అనుకున్నాడు. సరే, నేను ఎవరి తల మీద చెయ్యి పెడతానో వాళ్ళు తక్షణం భస్మమైపోవాలి అని అడిగాడు. ఇది పర్లేదు, ఈ వరం అయితే ఇవ్వవచ్చు అనుకున్నాడు శంకరుడు. తదాస్తు అనేశాడు. శివుడు తదాస్తు అనగానే భస్మాసురుడు నవ్వి, ఇప్పుడు చిక్కావు నాకు అన్నాడు. ఏంటి చిక్కటం అన్నాడు శివుడు. ఏమీ లేదు, నువ్వు అసలు శివుడివో దొంగ శివుడివో ఎలా తెలుసుకునేది అని అడిగాడు భస్మాసురుడు. అదేం అనుమానం, నువ్వు అడిగిన వరం ఇచ్చేశాను. నువ్వు ఎవరి తల మీద చెయ్యి పెడితే వాళ్ళు నిజంగా భస్మం అయిపోతారు అన్నాడు శివుడు. ముందు నీ తల మీద పెట్టి చూస్తాను, నీకు ఏమవుతుందో చూస్తాను అని మీదికొచ్చాడు భస్మాసురుడు. శివుడికి చాలా భయం వేసింది. వీడెవడో మరీ ఇంత మొరటువాడు అనుకోలేదే అని గబుక్కున వెనక్కి తిరిగి పరుగు పెట్టాడు. ఆగు ఆగు, వరాన్ని పరీక్షించుకొని అంటూ శివుడి వెంట పడ్డాడు భస్మాసురుడు. శివుడు ఎటుపోతే అటు వస్తూ ఉన్నాడు వాడు. శివుడంతటి వాడికే అలసట మొదలయ్యింది. అంతలో నారదుడు ఎదురయ్యాడు. ఆగు ఆగు శంకరా అన్నాడు. భస్మాసురుడు వెంటపడుతూ ఉన్నాడు. తప్పించుకునేనికి ఏదైనా ఉపాయం చెప్పు త్వరగా అన్నాడు శివుడు. పరిగెత్తుతూనే నారదుడు కూడా ఆయనతో పాటు పరుగు పెడుతూ అంతా విన్నాడు. అయ్యో, ఎంత పనయ్యింది! అయినా వీళ్లకు ఇలాంటి వరాలు ఇచ్చేదెందుకు? ఆ తర్వాత కష్టాలు కొని తెచ్చుకునేది ఎందుకు? అయినా అన్ని ఉపాయాలు తెలిసిన విష్ణువు ఉన్నాడు కదా, ఆయన్ని తలుచుకో స్వామి అని వెంటనే ఏదో ఒక రకంగా కాపాడుతాడు అన్నాడు నారదుడు. అట్లా పరుగు పడుతూనే విష్ణువును తలుచుకున్నాడు శంకరుడు. సంగతి తెలుసుకున్న విష్ణువు ముందుగా తన మాయను భస్మాసురుడి మీదకి వదిలాడు. దాని ప్రభావం వల్ల వాడికి శివుడు కనిపించలేదు. ఆయన స్థానంలోనే విష్ణువు మోహిని అనే సుందరి రూపంలో కనిపించటం మొదలుపెట్టాడు వాడికి. తనకు శివుడిచ్చిన వరాన్ని, తను ఆ శివుడి వెంట పడటాన్ని అంతా మర్చిపోయాడు భస్మాసురుడు. ఇప్పుడు వాడికి కనపడుతుందల్లా కూడా మోహిని ఒక్కతే. ఆమె ఎంత చక్కగా ఉన్నదంటే ఇప్పుడు వాడికి ఆమెను పెళ్లి చేసుకోవాలని గట్టి కోరిక కలిగింది. మెల్లిగా ఆమె దగ్గరకు వెళ్ళి, సుందరి, నీ పేరేమిటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేశాడు వాడు. మోహిని కిలకిలా నవ్వింది. ఆ నవ్వు చూసి ఇంకా మురిసిపోయాడు భస్మాసురుడు. మోహిని అన్నది, నువ్వు కూడా నాకు చాలా బాగా నచ్చావు. అయితే నాకు చిన్న సమస్య ఉంది. ముందు ఈ సంగతి చెప్పు, నీకు నాట్యం చేయటం వచ్చా అని. ఓ, చాలా బాగా వచ్చు అన్నాడు భస్మాసురుడు. అయితే ఇక పెళ్ళి అయినట్లే. నువ్వు నేను చేసినట్లు నాట్యం చెయ్యి. నాకంటే బాగా చెయ్యాలి మరి. నాట్యంలో నన్ను ఓడించిన వాడినే నేను పెళ్లి చేసుకుంటాను అని నా జాతకంలో ఉందట వంకరగా చెప్పింది మోహిని. ఓస్, దాందేముంది, మొదలుపెట్టు నాట్యం అన్నాడు భస్మాసురుడు. మోహిని నాట్యం మొదలుపెట్టింది. ఆమె ఎట్లా ఆడితే అట్లా ఆడసాగాడు భస్మాసురుడు. క్రమంగా నాట్యం వేగం పుంజుకుంది. మోహిని తన తల మీద చెయ్యి పెట్టుకుని నాట్యం చేసింది. ఈ నాట్యం భలే ఉందే అనుకున్నాడు భస్మాసురుడు. ఆ మొరటు వాడికి తన వరం సంగతి గుర్తే లేదు. ఆమె మాదిరే తాను కూడా తల మీద చెయ్యి పెట్టుకున్నాడు. మరుక్షణంలో వాడు కూడా కాస్త భస్మమైపోయాడు. లోకానికి భస్మాసురుడి పీడ విరగరైపోయింది. తనను లోకాన్ని కాపాడిన విష్ణువుకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు శివుడు. అర్హత లేని వాళ్లకు ఇలాంటి వరాలు దొరికితే ఎలాగా అని నవ్వాడు విష్ణువు. అలాగే ఈరోజు మూర్ఖులకు, అర్థం చేసుకునే మనస్సు లేని వారికి సాయం చేయాలని చూస్తే ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, ధనానికి లోటు అనేది రాదు. పూర్వం దండకారణ్యంలో ఓ చెట్టు మీద సూచీముఖం అనే ఒక పక్షి నివసిస్తూ ఉండేది. దానికి ఇతరులకు సహాయపడాలన్న సద్బుద్ధి ఉండేది. ఆ చుట్టుప్రక్కల చెట్ల మీద కొన్ని కోతులు కూడా నివాసం ఉండేవి. రోజు ఉదయాన్నే శుచిముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తిని సాయంత్రాన్ని ఇంటికి వచ్చేది. ఒకసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది. కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతూ ఉన్నాయి.
మంట వెలిగించటం రాదు, మరి ఎలా అని ఆ కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నమంతా ఎండ బాగానే ఉన్నా రాత్రవుతున్న కొద్దీ చలి తీవ్రత పెరిగిపోసాగింది. పైగా అది అడవి కాబట్టి సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళే మనుషులు చలి కాచుకోవడానికి మంట వేసుకునేవాళ్ళు. ఆ మంటను చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుండేది అని అనుకునేవి. కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా. దాంతో అవి తమలో తాము ఎంతో మదనపడిపోతూ ఉన్నాయి. రుచి ముఖం కోతులు చేస్తున్న ఈ తంతునంతా రోజు కనిపెడుతూనే ఉంది. రాత్రిపూట మినుగురు పురుగులు ఎగురుతూ ఉంటే వాటి శరీరంలో నుంచి వచ్చే వెలుతురును చూసి కోతులు అది మంట అని అనుకున్నాయి. ఓ రోజు రాత్రిపూట కోతులన్నీ ఒక్కొక్కటిగా మినుగురు పురుగులను పట్టుకొని ఓ చోట కుప్పగా పోసాయి. మినుగురు పురుగుల శరీరం నుండి వెలువడే వెలుగునే అవి మంట అనుకొని ఆ పురుగుల చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి. శుచిముఖం కోతులు చేస్తున్న ఆ తతంగం అంతా కూడా గమనిస్తుంది. కోతుల చేష్టలు చూసి దానికి నవ్వొచ్చింది. కోతులు ఎంత తెలివి తక్కువవి, మినుగురు పురుగుల నుండి వచ్చే వెలుగునే మంట అనుకుంటున్నాయి, పైగా చుట్టూ చేరి చలిమంట కాచుకుంటున్నాయి అని తనలో తానే నవ్వుకుంది. ఒకరోజు రాత్రి కోతులన్నీ ఎప్పటిలాగే మునుగురు పురుగులను పట్టి ఓ చోట కుప్పపోసి చలి కాచుకుంటున్నాయి. శుచిముఖం అది చూసి ఊరకే ఉండలేకపోయింది. కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంది. అప్పుడు అది కోతుల దగ్గరకు వెళ్ళి, అయ్యో కోతుల్లారా, మీరు చలి కాచుకుంటున్నది నిజంగా మంట కాదు, అవి మునిగురు పురుగులు. ఆ పురుగుల శరీరం నుండి వెలువడేది కేవలం వెలుగు మాత్రమే. ఆ వెలుగునే మీరు వేడిమి అనుకుని భ్రమపడుతూ ఉన్నారు. కట్టె పుల్లలను కాల్చితే మంట వస్తుంది, ఆ మంటకు వేడి ఉంటుంది, అంతేగాని ఈ మినుగురు పురుగులకు వేడిమి ఎక్కడుంటుంది అంది నవ్వుతూ. కోతులన్నీ శుచిముఖం చెప్పిన మాటలు విన్నాయి. పక్షి ఏమిటి మాకు సలహాలు ఇస్తోంది అని అనుకున్నాయి. ఇంతలో మళ్ళీ శుచిముఖం ఇలా అంది, కోతుల్లారా, ఇందాకే ఈ దారి వెంట వెళ్ళిన మనుషులు మంట వేసుకొని చలి కాచుకున్నారు కదా, అక్కడ చూడండి ఇంకా నిప్పు ఉంది, అందులో కొన్ని కట్టెపుల్లలు తెచ్చి వేయండి, అవి రాసుకొని మంట వస్తుంది, మీకు చలిబాధ తీరుతుంది అంది. కోతులన్నీ శుచిముఖం వైపు ఆశ్చర్యంగా అసహనంగా చూశాయి. శుచిముఖం మళ్ళీ ఇలా అంది, ఇలా చూస్తారేం, మీరు ఎంతసేపు ఆ మినుగురు పురుగుల వద్ద కూర్చున్నా ఏమీ లాభం, అక్కడే వేడిమి ఉండదు అని అంది. కోతులకు కోపం నశాలానికి అంటింది. వాటిల్లో ఒకటి తెలివిగా శుచిముఖంతో ఆ మంట ఎలా వేయాలో కాస్త మా దగ్గరికి వచ్చి చూపించకూడదు అని అడిగింది. తనను సలహా అడిగారన్న ఉత్సాహంతో శుచిముఖం ఒళ్ళు మరిచి పాపం కోతుల దగ్గరకు వెళ్ళింది అమాయకంగా. అప్పటికే బాగా కోపంతో ఉన్న కోతులు ఒక్క ఊదుటిన శుచిముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి. ఓరి భడవ, మేము ఇంత పెద్ద జంతువులం, ఇవేమో వేలెడంత లేవు, అయినా మాకు సలహాలు ఇస్తూ నీతులు కూడా చెప్తూ ఉన్నావా, నీకున్న పాటి బుద్ధి మాకు లేదా ఏమిటి అని కోతులు కోపంగాని తమకు మంచి చేయబోయిన శుచిముఖం మెడ పట్టుకుని పిసికి చంపేశాయి. కాబట్టి మూర్ఖులకు హితము చెప్పరాదు, సలహా ఇవ్వరాదు, ఎందుకంటే బుద్ధిహీనులు మంచివాళ్ళు చెప్పిన మాటలను వినరు, పైగా వారి వల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది. కాబట్టి దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం, లేదంటే శుచిముఖానికి పట్టిన లాంటి గతే మంచివారికి పడుతుంది. అలాగే ఈరోజు భగవంతుడు ఎవరికి కనిపిస్తాడో తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక రాజు ఉండేవాడు. అతడు న్యాయం అంటే చాలా ప్రీతి కలవాడు, ప్రజలంటే వాత్సల్యము కలవాడు, ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యము భగవంతుణ్ణి ప్రార్థించేవాడు. చాలా శ్రద్ధగా భగవంతుణ్ణి పూజా స్మరణ చేసుకునేవాడు. ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతనికి దర్శనమిచ్చి ఇట్లా అన్నాడు, రాజా, నేను చాలా సంతోషపడ్డాను, నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు, దేవా, నా దగ్గర నీవు ఇచ్చిన సంపదలన్నీ ఉన్నాయి, నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒక్కటే కోరిక, ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే, నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా ప్రజలందరినీ కూడా కృపతో ధన్యులను చేయండి, వారికి దర్శనాన్ని ఇవ్వు అని అడుగుతాడు. దానికి భగవంతుడు రాజును చూసి, ఇది సంభవం కాదు కదా,
అని ఏదో చెప్పబోతాడు. కానీ రాజు మాత్రము చాలా పట్టుదల బట్టి ఆ కోరికను తీర్చవలసిందే అంటాడు. భగవంతుడు చివరికి భక్తుడి ముందు లొంగక తప్పలేదు. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు, సరే, రేపు నీ ప్రజలందరినీ తీసుకొని ఆ కొండ దగ్గరకు రా, నేను కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అని అన్నాడు. అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు నగరంలో దండోరా వేయించాడు. రేపు అందరూ కొండ దగ్గరకు నాతో పాటు వచ్చి చేరండి, అక్కడ భగవంతుడు మీ అందరికీ దర్శనమిస్తాడని దండోరా వేయిస్తాడు. రెండవ రోజు రాజు తన ప్రజలందరినీ కూడా స్వజనులతో పాటు తీసుకొని కొండవైపు నడవటం ప్రారంభించాడు. నడుస్తూ ఉండగా ఆ దారిలో ఒక చోట రాగినాణెం కొండ కనిపించింది. ప్రజలలో నుండి కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు. అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు అందరినీ సమాధానపరిచి, అటువైపు ఎవరూ దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే మీరు అందరూ భగవంతుణ్ణి కలవడానికి వెళ్తూ ఉన్నారు. ఈ రాగి నాణాల వెనకాల పడి మీ అదృష్టాన్ని కాలదన్నుకోకండి అన్నాడు. కానీ లోభం, ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణాల దగ్గరకే ఆగిపోయి ఆ నాణాలను మూటకట్టుకుని తమ ఇంటి వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులో మొదలు ఈ రాగి నాణాలను ఇల్లు చేర్చుకుందాము, భగవంతుణ్ణి తర్వాతైనా చూసుకోవచ్చు కదా అని అనుకున్నారు. రాజు ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక వెండి నాణాల కొండ కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణాల మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్లకు ఈ అవకాశం మళ్ళీ దొరకదు అని అనిపించింది. వెండి నాణాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు, భగవంతుడైతే మళ్ళీ అయినా సరే దొరుకుతాడు అని అనుకున్నారు. ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారపు నాణాల పర్వతం కనిపించింది. ప్రజలలో మిగిలిన వారంతా కూడా రాజు బంధువులతో సహా అటువైపే పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణేలను మూటలు కట్టుకుని సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇక కేవలం రాజు, రాణి మిగిలారు. అప్పుడు రాజు రాణితో, చూడు, ఈ జనాలు ఎంత ఆశపోతులో, భగవంతుడు లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు. భగవంతుడు ఎదుట మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదు అని అన్నాడు. నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక రాజుకు 7 రంగులలో మెరుస్తూ వజ్రాల పర్వతం కనిపించింది. ఇక రాణి కూడా ఆగలేకపోయింది. ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నీ కూడా మూట కట్టుకోవటం ప్రారంభించింది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనస్సు విరక్తి చెంది చాలా బరువైన మనస్సుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో, ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ బంధువులు? నేను ఎప్పటినుంచో ఇక్కడే నిలబడి వారి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను అని అడిగాడు. అప్పుడు రాజు చాలా సిగ్గుతో తన తల దించుకున్నాడు. అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు. ఓ రాజా, ఎవరు తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను. వారు నా స్నేహాన్ని కానీ కృపని కానీ ఎప్పటికీ పొందలేరు అని చెప్తాడు. కాబట్టి ఎవరైతే తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుణ్ణి శరణు వేడతారో, ఎవరు లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి పరమేశ్వరుని తన సొంతం చేసుకుంటారో వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. దేవాలయానికి వెళ్ళిన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాం. ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది. భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ధర్మమూర్తిగా, గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిరిగా దాన ధర్మాలు చేయటం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను, బ్రాహ్మణులను సంతుష్టపరిచే రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమని చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించి అశ్వానికి రక్షకులుగా నకల సహదేవులను సైన్యంతో పంపుతాడు.
ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోయారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించటం సాధ్యం కాదని, మహాబల పరక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని, అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజులతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతన్ని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుణ్ణి విడిచి పెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో ఇలా అంది, మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజు అయిన మయూరధ్వజుడి శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే అతన్ని వదిలివేస్తానని చెప్పిందని, కనుక ప్రభువులు మా యందు దయదలచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుణ్ణి కాపాడమని కోరతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులను పిలిచి అతన్ని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరబడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి, మయూరధ్వజ, నీ దానగుణం అమోఘం, ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలాగా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి, మయూరధ్వజ, నీటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యము నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలమవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులయందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి దేవాలయాలయందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించటం ఆచారమయ్యింది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్లు దర్శనం చేసుకోవటం సాంప్రదాయంగా మారింది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు నిజమైన ధర్మాత్ముడు ఎవరో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఓ రాజుకు 4 కొడుకులు ఉండేవారు. ఆ రాజుకు వయసు అయిపోయింది. దాంతో రాజ్యాన్ని తన కొడుకులలో ఎవరో ఒకరికి అప్పజెప్పాలని అనుకుంటాడు. ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్ముణ్ణి వెతికి తీసుకువస్తాడో అతడికే రాజ్యాధికారం ఇస్తాను అని ఆ రాజు తన కొడుకులతో అంటాడు. రాకుమారులు దానికి అంగీకరించి 4 తమ గుర్రాలు తీసుకొని 4 దిక్కులకు బయలుదేరారు. అలా కొంతకాలం గడిచింది. నాళ్ల తర్వాత పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఓ వ్యాపారిని నిలబెట్టి, ఈయన వేలాది రూపాయలు దానం చేస్తూ ఉంటారు. ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించారు, చెరువులు తవ్వించారు, చలవేంద్రాలు ఏర్పాటు చేశారు, తీర్థక్షేత్రాలలో ఎన్నో వ్రతాలు చేయిస్తూ ఉంటారు, నిత్యం పురాణ శ్రవణం చేస్తూ ఉంటారు, గోపూజలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడెవరూ ఉండరు అన్నాడు. ఆయన నిశ్చయంగా ధర్మాత్ముడే అని పలికిన రాజు ఆ వ్యాపారిని సత్కరించి పంపివేశాడు. 2వ కొడుకు ఓ బక్కచిక్కిన బ్రాహ్మణుని తీసుకుని వచ్చి, ఈ బ్రాహ్మణుడు 4 ధామాలకు, 7 పురాలకు కాలి నడకన వెళ్ళి యాత్రలు చేసి వచ్చాడు. సదా వీరు చాంద్రాయణ వ్రతం చేస్తూ ఉంటారు. అసత్యానికి వీరు భయపడతారు. ఈయన కోపపడటం ఎవరు ఎన్నడూ చూడలేదు. నియమబద్ధంగా మంత్ర జపాదులు పూర్తి చేసుకున్న తర్వాతనే
జలపానం చేస్తారు. కాలాల్లోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తారు. ఈ కాలంలో ఈ విశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ఠ ధర్మాత్ములెవరూ లేరు అన్నాడు. రాజు బ్రాహ్మణుడు సత్కరించి అధిక దక్షిణలిచ్చి వీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపివేశాడు. మూడవ కొడుకు కూడా ఒక బాబాజీని తీసుకొని వచ్చాడు. బాబాజీ వస్తూనే ఆసనం వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చుండిపోయారు. జీర్ణమైన బట్టలతో అస్థిపంజరంలా ఉన్న ఆకారంలో ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అందరూ ఆసీనులైన తర్వాత మూడవ కొడుకు, వీరు ఎంతగానో నేను ప్రార్థించగా ఇక్కడకు విచ్చేశారు. మీరు మహా తపస్సులు. వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం చేస్తారు. గ్రీష్మ ఋతువుల్లో పంచాగ్ని మధ్యలో ఉంటారు. శీతాకాలంలో జలాలలో నిలబడుతూ ఉంటారు. సదా భగవంతుని ధ్యానంలో ఉండే వీరికి మించిన మహా ధర్మాత్ములు లభించటం దుర్లభమే అన్నాడు. రాజు ఆ మహాత్మునికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ఆశీస్సులు అందుకుని వీడ్కోలు పలికాడు. ఆపై వీరు ధర్మాత్ములే అన్నాడు. అందరి తరువాత చిన్న కొడుకు వచ్చాడు. అతనితో మాసిన బట్టలు కట్టుకున్న పల్లెల్లో నివసించే ఓ రైతు ఉన్నాడు. దూరం నుండే రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు. అన్నలు ముగ్గురు తమ్మును మూర్ఖత్వానికి పకపకా నవ్వారు. అప్పుడు ఆ చిన్న కొడుకు, ఓ కుక్కకు గాయమైంది. ఇతను అది చూసి దాన్ని గాయం కడిగాడు. అందుకే నేను ఇతన్ని తీసుకువచ్చాను. ఇతడు ధర్మాత్ముడవునో కాదో మీరే అడిగి తెలుసుకోండి అన్నాడు. అప్పుడు రాజు, ఏమయ్యా నువ్వు ఏం ధర్మం చేస్తూ ఉంటావు అని అడిగాడు. భయపడుతూనే రైతు ఇలా పలికాడు, ప్రభు, నేను చదువుకున్నవాణ్ణి కాను. నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది? ఎవరైనా జబ్బు పడితే సేవ చేస్తాను. ఎవరైనా యాచిస్తే గుప్పెడు మెతుకులు పెడతాను అన్నాడు. అంతటా రాజు, అతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు అన్నాడు. అది విని కొడుకులందరూ కూడా ఆశ్చర్యపోయి అటూ ఇటూ చూడసాగారు. రాజు అప్పుడు దాన ధర్మాలు చేయటం, గోపూజ చేయటము, అసత్యమాడక పోవటం, క్రోధంగా ఉండకపోవటం, తీర్థయాత్రలు, సంధ్యావందనము, పూజాదులు కొనసాగించటం కూడా ధర్మమే. తపస్సు చేయటము ఆవశ్యకమైన ధర్మమే. కానీ సర్వాధిక ధర్మం ఏమిటి అంటే అర్థించకపోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవటం, రోగికి సేవ చేయటం, కష్టంలో ఉన్న వారికి చేయూతనివ్వటం సర్వాధికమైన ధర్మం. పరులకు సహకరించే వారికి తనంత తానుగా సహాయం అందుతుంది. త్రిలోకనాథులైన పరమాత్మ అట్టి పరోపకారిపై ప్రసన్నుడై ఉంటాడు అని పలికి చిన్న కొడుకుకే రాజ్యాన్ని ఇచ్చాడు. పరోపకారం అన్నిటికన్నా మించిన ధర్మం. అది నిర్వర్తించేవాడే ధర్మాత్ముడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈరోజు స్వామివారు తన భక్తుడితో పాచికలు ఆడిన కథను వింటే చాలు, వద్దన్నా ధనం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం భక్తులు తమ తమ ఇష్టదైవాలపై ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే సాక్షాత్తు దేవుళ్లే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోరికల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వర స్వామిని మెప్పించిన అపర భక్తుడు బావాజీ. ఆయనతో కలిసి పాచికలు ఆడాడు. తిరుమలలోని మాడ వీధులలోని ప్రధాన గోపురానికి కుడివైపున మఠం ఆ భక్తుడు బావాజీదే. ఆ మఠంపై శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుడు బావాజీతో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది. ఈ మఠాన్ని హదీరం మఠం అంటారు. కొన్ని వందల ఏళ్ల క్రితం బావాజీ అనే భక్తుడు తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నాడు. అక్కడ శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా కూడా వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం అర్చకులకు కంటగింపుగా మారింది. అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండడాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు. ఇకపై ఆలయంలోనికి రాకూడదంటూ కట్టడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురి అయిన ఆయన శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం చిన్న పిల్లవాడిలా విలపించాడు. రాత్రింబవళ్ళు కన్నీరు మున్నీరయ్యాడు. అప్పుడు తనను ఓదార్చేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి బావాజీ దగ్గరకు వచ్చి, నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం? నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తూ ఉంటానని బావాజీకి అభయమిచ్చాడు. అలా నిత్యం రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తర్వాత
ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు శ్రీనివాసుడు. అక్కడ వారిద్దరూ పొద్దు పొడిచే వరకు కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు. అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చోటు చేసుకుంటుంది. అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనే లేదు. సుప్రభాత వేళ సమీపించింది. జగన్నాథునికి మేల్కొల్పు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పుళ్లను విన్న వెంకటేశ్వరుడు వెంటనే బావాజీ దగ్గర నుంచి లేచి అక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు. ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి మర్చిపోవటంతో అది బావాజీ మఠంలోనే ఉండిపోయింది. ఆ ఉదయం వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ను అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవటం గమనించారు. అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలకు ప్రవేశించగా అతని చేతిలో ఉన్న ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా దాన్ని లాక్కొని ఆయనను దొంగగా పరిగణించి దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు. నవాబు గారు బావాజీని ఆ ఆభరణాన్ని ఎందుకు ఎలా దొంగిలించావని ప్రశ్నించగా తానేమీ దాన్ని దొంగిలించలేదని బావాజీ పేర్కొన్నాడు. సాక్షాత్తు శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికలు ఆడాడని అర్చకులు రావటంతో హడావుడిగా స్వామివారి ఆలయంలోనికి విచ్చేయటంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోనే మర్చిపోయాడని వివరించాడు. కానీ ఎవ్వరూ అది నమ్మలేదు. బావాజీని కారాగారంలో పడేశారు. అప్పుడు నవాబు నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చిన మాట నిజమైతే నీకు ఒక పరీక్షను పెడుతూ ఉన్నాం. ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ పొడి పొడిగా మారిపోవాలి అని బావాజీకి పరీక్ష పెడతాడు. బయట సైనికులను కాపలా పెడతారు. అయితే ఆ రోజు అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపిస్తాయి. అవేమిటా అని లోపలకు తొంగి చూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతు లేకుండా పోతుంది. ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు చెరుకు గడలను సునాయాసనంగా పిప్పి చేయసాగింది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ రామనామస్మరణం చేస్తూనే ఉన్నారు. అప్పటినుంచి ఆయనకు హదీరామ్ బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది. హదీరామ్ భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయ అధికారిగా నియమించాడు. అలాగే ఈ ఏకాదశి రోజు దేవుడు ఎప్పుడు ఎలా వచ్చి మనకు దర్శనం ఇస్తాడో తెలిపే కథను వింటే చాలు, పేదరికం మీ దరి చేరదు. పూర్వం ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఎప్పుడు కూర్చున్నా సరే, వంగున్నా సరే, పైకి లేచినా సరే నారాయణ నారాయణ అంటూ ఉండేది. ఆమె మనవడి పేరు విష్ణువు. ఒకసారి విష్ణు అవ్వతో, ఎందుకవ్వా నువ్వు ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటావు? ఆ నారాయణ్ణి ఓసారి నాకు కూడా చూపించు అని అడిగాడు. అప్పుడు అవ్వ, నారాయణుడు ఉన్నాడు, కానీ ఆయన మనకు కనిపించడురా నాయన అని చెప్పింది. అదేంటవ్వా, దేవుడున్నాడు అంటావు, కానీ కనిపించడు అంటావు నువ్వే. ఉన్నవాడు కనిపించాలిగా మరి. ఏమో, నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా నిద్రలేపు. ఇక్కడ కనపడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను అని చెప్పి పడుకున్నాడు విష్ణు. మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణువును లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోనికి బయలుదేరాడు. నడిచి కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్ళి, రాజాగారు, నేను నారాయణ దగ్గరకు వెళ్తున్నాను. మీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, దానికి పరిష్కారం కనుగొని వస్తాను నేను అన్నాడు. ఆ పట్టలకు రాజుగారు, చూడు బాబు, నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను. నీటితో నిండి 10 మందికి ఉపయోగపడాల్సిన ఆ చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి నిరుపయోగం అయిపోతున్నది. ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతుందో అర్థం కావటం లేదు. అదేం చేస్తే బాగుపడుతుందో నారాయణ్ణి అడిగి తెలుసుకురా అని చెప్పాడు. సరే అని విష్ణు ముందుకు సాగిపోయాడు. అలా వెళ్తున్న విష్ణువుకు దారిలో ఒక పెద్ద పాము కనపడింది. బాబు, నువ్వు నారాయణుడి దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది. అది ఎంతకీ నయం అవ్వటం లేదు.
అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా అని విష్ణువును అడిగింది. ఓ సర్లే, దాందేముంది, తప్పకుండా కనుక్కొని వస్తాను అని ముందుకు సాగాడు విష్ణు. అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకుందామనుకుని విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు. అది మామిడికాయ చెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్ళు ఉన్నాయి. ఒక పండు తిందాం అనుకుని విష్ణు ఒక పండును కోసి రుచి చూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉన్నది. మరో పండును కోసి చూస్తే అది కూడా చేదే. ఏమిటిది, మామిడి పండ్లు చేదుగా ఉంటాయా అని పైకి గట్టిగా అన్నాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు విష్ణుతో ఇలా మాట్లాడింది. చూడు బాబు, నువ్వు నారాయణ స్వామి దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. నాకు సాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరము నేను చాలా కాయలు కాస్తాను. కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటాయని ఎవ్వరూ వాటిని ఇష్టపడటం లేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అన్నది ఆ చెట్టు. సరే, అలాగే అడుగుతాను అని విష్ణు ముందుకు సాగాడు. ఇంకొంత ముందుకు పోయాక అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. ఎంత అందంగా ఉన్నది ఈ మల్లె చెట్టు అని దాని దగ్గరకు వెళ్ళాడు విష్ణు. అంతలో ఆ మల్లె చెట్టు ఇలా అన్నది. బాబు, నేను ఇన్ని పూలు పూస్తాను కదా, ఎవ్వరూ నా పూల కోసం రావటమే లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణుని దగ్గరకు వెళ్తున్నట్లు ఉన్నావు. ఏం చేస్తే నా ఈ బాధ దూరమవుతుందో కాస్త ఆ నారాయణ్ణి అడిగి కనుక్కొని రావా అని అంది ఆ చెట్టు. ఆ మల్లె చెట్టు చెప్పింది. విష్ణు అందుకొప్పుకొని ముందుకు నడిచాడు. ఆ తర్వాత అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు. కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలటం లేదు, వెనుకడుగు వెయ్యటం లేదు. అలా పోతున్న విష్ణువుకు ఒకనాడు ఒక ముసలి ఆయన కనిపించాడు. ఆ తాత విష్ణువును దగ్గరకు పిలిచి, బాబు, నాకు చాలా దాహం వేస్తోంది, త్రాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా అని అడిగాడు. సరే అని విష్ణువు నీళ్ల కోసం వెతికాడు. దగ్గరలోనే ఒక చిన్న నీళ్ల గుంత కనిపించింది అతనికి. కానీ నీళ్లను తీసుకెళ్లేందుకు పాత్రేమీ లేదు. కొంచెం ఆలోచించిన పిదపట విష్ణు తన కండువాను ఆ నీళ్ళల్లో తడిపి తాత దగ్గరకు తీసుకుని వెళ్ళి, తాత, దీన్ని పిండు, నీళ్లు వస్తాయి అని చెప్పాడు. విష్ణు తెలివితేటలను మెచ్చుకున్న తాత, మనవడా, నువ్వెవరు, ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు అని అడిగాడు. నారాయణ్ణి చూసేందుకు అన్నాడు విష్ణు. నారాయణ్ణి చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు ఆ తాత. మా అవ్వ ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ ఉంటుంది. కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకుంటున్నాను. ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతూ ఉన్నాను అని చెప్పాడు విష్ణు. ఆ పైన తను దారిలో కనిపించిన వాళ్ళందరి సమస్యల గురించి కూడా చెప్పాడు. అప్పుడు ఆ తాత, నారాయణుడి గురించి అయితే నేనేమీ చెప్పలేను, కానీ మిగిలిన వాళ్ళ సమస్యల్ని మాత్రం తీర్చగలను. గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూల తీగలను కాళ్లతో అదే పనిగా తొక్కుతూ ఉండేది. అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది అని చెప్పాడు. మరి దానికి ఏమీ పరిష్కారం లేదా తాత అని అడిగాడు విష్ణు. లేకేమీ ఉంది. ఆ చెట్టు పూలను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు అన్నాడు తాత. ఆ తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ మామిడికాయలు తీయగా పండుతాయి అన్నాడు తాత. సరే అని ఇక పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ పాముకు పుండు మేలవుతుంది అని చెప్పాడు తాత. ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. రాజు దోవలో పోయే దాసప్పను తెచ్చి ఇంట్లో పెట్టుకుని చదివించి రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు తాత. తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణువు. తొలుత ఎదురైన మల్లె చెట్టుతో దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడు ఆ మల్లె చెట్టు, వేరే ఎవరో ఎందుకు గానీ నువ్వే నా పూలను కోసుకుని వెళ్ళి రాణిగారికి ఇవ్వరాదు అన్నది. సరేనని కొన్ని పూలను కోసుకుని ముందుకు పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణువు. అప్పుడు ఆ మామిడి చెట్టు, వేరే ఎవరున్నారు ఇక్కడ, నువ్వే తీసుకో ఆ బిందెడు బంగారాన్ని అన్నది.
సరేనని బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు. ఆ తర్వాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణువుకే ఇచ్చింది. చివరకు రాజును కలిసి అతని సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణువు. ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేదెందుకు, నువ్వే ఉండు అని రాజుగారు విష్ణువుకు అర్ధరాజ్యాన్నిచ్చి విష్ణువును అవ్వను తనతో పాటే ఉంచుకున్నారు. అంతలోనే విష్ణువుకు తను నారాయణ్ణి కలుసుకోలేదని గుర్తుకు వచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణువుతో అవ్వ ఇలా అన్నది, దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు విష్ణు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణ్ణి చూడలేదని బాధపడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? ఆ నారాయణుడే అని అవ్వ విష్ణువుతో చెప్పింది. కాబట్టి ఆ దేవుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మన కష్టాలు తీర్చే మార్గాన్ని చూపిస్తాడో ఎవ్వరికీ తెలియదు. కానీ మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో దేవుడి కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకు దర్శనం ఇస్తాడు. అలాగే ఈరోజు లక్ష్మీ నారాయణులిద్దరూ కలిసి పూలు ఎందుకు దొంగతనం చేశారో తెలిపే ఈ కథను వింటే చాలు రాజయోగం పడుతుంది. పూర్వకాలంలో అనంతాచార్యులు అనే భక్తుడు ఉండేవాడు. ఇతడు శ్రీమద్రామానుజాచార్యుల వారి ప్రియ శిష్యుడు. గురువు శ్రీ రామానుజాచార్యుల వారి ఆదేశానుసారం అనంతాచార్యులు భార్యతో సహా తిరుమల చేరి శ్రీనివాసుని సేవిస్తూ కాలం గడపసాగారు. అనంతాచార్యులు తిరుమల దగ్గరలో ఒక పువ్వుల తోటను ఏర్పాటు చేసి రోజు ఆ తోటలోని పుష్పాలతోనే స్వామివారికి పూజ చేసేవారు. శ్రీ లక్ష్మీనారాయణులకు ఆ పూల తోట ఎంతో ప్రాణప్రదమైనది. ఎంతో అద్భుతమైన పూల మొక్కలతో, తీగలతో, రకరకాలైన దివ్య పుష్పాలతో ప్రకృతి సౌందర్యం మొత్తానికి అద్దం పట్టేలా ఉండే ఈ తోటలో విహరించటం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరం. అందుకే లక్ష్మీదేవి ప్రతిరోజు రాత్రి వేళల్లో తన నాథుడు తోడురాగా ఈ వనంలో విహరిస్తూ ఆటపాటలాడుతూ మైమరిచిపోయేది. అనంతాచార్యులు ఎంతో ప్రేమతో ఎన్నో అందమైన పూల మొక్కలను ఎక్కడెక్కడి నుండో తీసుకుని వచ్చి పెంచసాగాడు. రాత్రి వేళల్లో జగన్మాత ప్రతి పూల మొక్క చెంత నిలుచుని ఆ పుష్పాల అందాన్ని చూసి మురిసిపోయేది. అనంతాచార్యులు ప్రతిరోజు ఆ పువ్వులను కోసుకొని వెళ్ళి అనంత నిలయంలో స్వామికి సమర్పించేవాడు. అర్చకులు ఈ పూలతో శ్రీమన్నారాయణుల వారిని, స్వామివారి హృదయలక్ష్మిని ఎంతో దివ్యంగా అలంకరించేవారు. ఈ పుష్పాలంకరణలో శ్రీ స్వామి అత్యంత రమణీయంగా భక్తులకు దర్శనం ఇచ్చేవాడు. జగన్మాత అనంతాచార్యుల పుష్ప కైంకర్యానికి ఎంతో సంతోషపడి అతడిని కనికరించాలని తలచింది. శ్రీమన్నారాయణుల వారితో, స్వామి అనంతాచార్యులు మనకెంతో ప్రియభక్తుడు, అతనిపై దివ్యానుగ్రహం కురిపించటం మన ధర్మం అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు జగన్మాతతో, ఓ ప్రియ సఖి, నీకు నీ బిడ్డలంటే అంతటి అనురాగం, ఆప్యాయత, అతనిని తప్పక కరుణించి అనుగ్రహిద్దాం అని అన్నాడు. రోజులాగే ఒకరోజు రాత్రి మహాలక్ష్మి, శ్రీనివాసుడు ఉద్యానవనమంతా కూడా విహరించి ఒక చోట అద్భుతమైన గులాబీ పూల మొక్కలు కనపడగా వాటి సౌందర్యానికి ముగ్ధురాలై నిల్చున్నది. అప్పుడు శ్రీనివాసుడు 2 గులాబీ పూలను తెంపి తన ప్రియసఖి శ్రీ మహాలక్ష్మి సిగన అలంకరించాడు. జగన్మాత పులకరించిపోయింది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకు అద్భుతమైన మల్లెతీగ కనబడింది. అప్పుడు లక్ష్మీ గుప్పెడు మల్లెలు తెంపుకుని శ్రీమన్నారాయణుపై విసిరింది. శ్రీనివాసుడు కూడా కొన్ని పూలను తెంపి ఆమెపై వేశాడు. ఆ విధంగా వారిద్దరూ కూడా ఆ రాత్రి ఉద్యానవనమంతా కూడా విహరించి ఎంతో ఆనంద పరవశులయ్యారు. ఉదయం పూలు కోసుకోవడానికి వచ్చిన అనంతాచార్యుల వారికి తోటంతా నలిగిన పూలతో చిందరవందరగా ఉంది. అది చూసి అనంతాచార్యులు ఎవరో దొంగలు రాత్రి ప్రవేశించి తోటనంతా పాడు చేశారని అనుకున్నాడు. అక్కడక్కడ కొన్ని పూలను కోసుకొని అనంత నిలయంలో స్వామికి సమర్పించాడు. ఆ రోజు రాత్రి శ్రీమన్నారాయణుడు, శ్రీ మహాలక్ష్మి తిరిగి తోటకు వచ్చారు. ఆ రోజు తోటలో సంపెంగలు, సన్నజాజులు ఇంకా అనేక దివ్యమైన పూలు ఎంతో అద్భుతంగా కనబడ్డాయి. ఆ దంపతులిద్దరూ తోటంతా తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ గడిపారు.
శ్రీనివాసుడు కొన్ని అందమైన పుష్పాలను త్రుంచి ఆ జగన్మాత సిగన అలంకరించి మురిసిపోయాడు. తల్లి ఆనందానికి అవధులు లేవు. ఇంతలో తెల్లవారటంతో వారిరువురూ తిరిగి ఆనంద నిలయం చేరారు. ఉదయాన్నే తోటలో అడుగుపెట్టిన అనంతాచార్యుల వారి కోపానికి అవధులు లేవు. తోటంతా చిందరవందరగా త్రుంచివేసిన పూలతో ఉండటం చూసి ఈరోజు కూడా ఆ దొంగలు వచ్చి ఉన్నారని తలిచాడు. తనకత్యంత ప్రీతిపాత్రులైన శ్రీ లక్ష్మీ నారాయణుల కైంకర్యానికై పెంచుతున్న ఈ పూల తోటను ఇట్లా పాడు చేసిన వారిని ఎలాగైనా సరే పట్టుకోవలసిందే అని తలిచాడు. ఆ రాత్రి తోటలో ఒక మూల పడుకుని ఉన్నాడు. రాత్రంతా గడిచింది. చప్పుడు లేదు. హమ్మయ్య, తాను కాపలా కాస్తున్నాడని గ్రహించి దొంగలు వచ్చినట్టు లేరు అని తలిచాడు. ఇంతలో తెల్లవారింది. తోటంతా నిన్నటి మాదిరిగానే తిరిగి చిందరవందరగా ఉన్నది. పూలన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరివెయ్యబడి ఉన్నాయి. ఈ దొంగలు ఏమాత్రం శబ్దం చేయకుండా వచ్చి ఉన్నట్టు ఉన్నారు అని తలిచాడు. ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు కాపలా ఉండవలసిందేనని తలిచాడు. ఆ విధంగా 8 రోజులు గడిచాయి. కానీ ఆ చోరులు అతనికి దొరకలేదు. ఆ చోరులు దొరికేలా తనను అనుగ్రహించమని ఆనంద నిలయంలో శ్రీ స్వామినే శరణు వేడాడు. దయామయురాలైనటువంటి జగన్మాత శ్రీమన్నారాయణుడితో ఈనాడు ఆచార్యుల వారిని ఎలాగైనా సరే కరుణిద్దామని అన్నది. భక్త వత్సలుడైన శ్రీనివాసుడు అలాగే అన్నాడు. ఆనాటి రాత్రి అనంతాచార్యుల వారు కన్నులలో ఒత్తులు వేసుకొని మరి ఆ చోరుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఎలాగైనా సరే వారిని పట్టుకోవలసిందేనని దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఇంతలో ఆచార్యుల వారికి 2 స్త్రీ పురుష ఆకారాలు ఆ పూల మొక్కల మధ్య తిరుగుతూ కనిపించాయి. సందేహం లేదు, రోజు నా పూల మొక్కలను పాడు చేస్తున్నది వీరేనని తలిచాడు. వారిద్దరూ ఎంతో దివ్య తేజస్సుతో కనపడ్డారు. పురుషుడు అత్యద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. స్త్రీ అత్యద్భుత సౌందర్యంతో దివ్య ఆభరణాలతో విరజిల్లుతున్నది. వారిని చూసిన అనంతాచార్యులు ఒక్క క్షణం మైమరిచిపోయాడు. ఇంతలో అతనికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది. నెమ్మదిగా వెనుకగా వెళ్ళి వారిద్దరినీ కూడా గట్టిగా మద్దించాడు. ఇక ఎక్కడికి పోతారు అని అన్నాడు. ఆ దంపతులు పారిపోవడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ఆ జగన్నాటక సూత్రధారి ఆ జగన్మాత తన భక్తునితో నాటకాలాడుతున్నారు. అతని బంధం ఎంతో గట్టిదని అతనికి తోచేలాగా ముచ్చట పడుతూ ఉన్నారు. మరి భగవంతుడికి భక్తునికి గల బంధం అంతటిదే గదా. ఆచార్యుల వారు దొంగలు దొరికారనే సంతోషంలో కొంచెం ఏమరపాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక ఊదుటిన బంధనం తెంచుకుని పరిగెత్తి మాయమైనాడు. అది గ్రహించిన ఆచార్యుల వారికి తీవ్ర కోపం కలిగింది. ఈమె కూడా భర్త వెనకే పరిగెత్తుతుందేమోనని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. భార్యను వదిలి ఇలా వెళ్ళిపోతాడా? తిరిగి ఉదయం భార్య కోసం రాకుండా పోతాడా అని తలచాడు. ఆమెను గట్టిగా పట్టుకుని ముందుకు నడిపించి ఆ తోటలోని ఒక సంపెంగ మానుకు తీగలతో బంధించాడు. అప్పుడు ఆమె తనను విడిచిపెట్టమని అడిగింది. ఉదయం చూద్దాంలే అనుకుంటూ వెళ్ళి కునుకు తీశాడు అనంతాచార్యులు. ఇంతలో తెల్లవారింది. అనంత నిలయంలో తలుపులు తీసిన అర్చక స్వాములు నిశ్చేష్టులయ్యారు. వారి నోట మాట రాలేదు. శ్రీనివాసును వక్షస్థలంపై ఉండవలసిన జగన్మాత బంగారు ప్రతిమ కానరాక ఆందోళన చెందారు. ఏమిటి ఈ వైపరీత్యం? ఇంతటి విపరీత బుద్ధి ఎవరికి పుట్టింది అని తలచారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలికాడు. మీరేమీ చింతించవలదు. నా ప్రియ సఖి అనంతాచార్యుల వారి తోటలో బంధించబడి ఉన్నది. మీరందరూ వెళ్ళి ఆమెను సగౌరవంగా తోల్కొని రండి అని పలికారు. ఆ వెంటనే అర్చకులందరూ కూడా పరుగు పరుగున తోటకు వెళ్ళగా అక్కడ సంపెంగా మానుకు బంధింపబడి ఉన్న శ్రీ మహాలక్ష్మి బంగారు ప్రతిమ కనిపించింది. జరిగినది గ్రహించిన అనంతాచార్యులు తనకేమీ తెలియదని ఆ అర్చకులతో మొరపెట్టుకున్నాడు. అప్పుడు అర్చకులందరూ కూడా అనంతాచార్యులతో సహా అలివేలు మంగను పలు విధాల స్తుతిస్తూ ఒక పూల గంపలో పెట్టుకుని ఆలయానికి తీసుకువచ్చారు. అనంత నిలయంలో ప్రవేశించగానే శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలికాడు. మామ అనంతాచార్య, నీ కూతురుని నాకు పూలబుట్టలో తెచ్చి ఇచ్చిన నీవు నాకు కన్యాదాతవైన మామగారివి. నీ పుష్ప కైంకర్యానికి మేమిద్దరము ఎంతో ఆనందపడ్డాము. ఇదంతా మా వేడుకే అని అన్నాడు.
అప్పుడు ఆ పూలగంపలోని అమ్మవారు క్షీరసముద్రరాజ తనయ తిరిగి యథాప్రకారంగా శ్రీవారి వక్షస్థలాన్ని అలంకరించింది. అనంతాచార్యుల వారి జన్మ ధన్యమైనది. జగన్మాత శ్రీ మహాలక్ష్మికి తన భక్తులంటే అంతటి అనురాగం, ఆప్యాయత. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 1 గంటలో మీ దశ మారిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. అదృష్టం మీ తలుపు తడుతుంది. కష్టాలు, సమస్యలన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలు వింటారో వారికి ఉండే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది.